నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేంద్రం నుంచి ఏపీకి 80,000 కోట్లు. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. రాయలసీమ పర్యటనకు సీఎం చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టూర్. పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం. ఇవాళ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఒక్కొక్కరికి 4 లక్షలు అందించాలని నిర్ణయం. హైదరాబాద్ శివార్లలో అద్భుత నగరం. నెట్ జీరో సిటీ స్థలాన్ని పరిశీలించిన సీఎం. అధికారులకు కీలక సూచనలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల కూడా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈసారి ఆయన రాయలసీమ జిల్లాకు వెళుతున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం గుండుమలలో పర్యటిస్తారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూరారెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నలు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సవిత కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగానే ఉన్నా పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ వర్షాలు, గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా 1,680 కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ధాన్యం బకాయిలు 680 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, వాసంతటి సుభాష్లు తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించారు. అలాగే వరద ముంపున గురైన వరిచేలు, దెబ్బతిన్న ఏటికట్లను పరామర్శించారు. ప్రతి ఏటా వచ్చే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామన్నారు. నలుగురు మంత్రులు నిడదవోలు నియోజకవర్గంలోని సూర్యారావుపాలెం, కాల్తారి, తాళ్లపాలెంలో స్వయంగా రైతులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం పూడికి తేలేదని, గట్టు మట్టి మాయమైందని రైతులు మంత్రులకు తెలిపారు. అలాగే కేగంగవరం మండలం సుందరపల్లిలో దెబ్బతిన్న ఏటిగట్టును, సీతానగర్ మండలం రాపాకలో దెబ్బతిన్న పంటలు, కోటిపల్లిలోని ముంపు ప్రాంతాల ఫోటోలను మంత్రి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చి మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. రివ్యూ చేస్తున్నాం. ఏ శాఖ చూసినా సరే ఆ శాఖని చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం అప్పులు పాలు చేశారు. అలాగని చెప్పి ఎంత ప్రేమతో అభిమానంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే చేతులు పట్టుకొని మేము ఉండడానికి ఇష్టపడడం లేదు. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి రైతులు ధాన్యాన్ని కొని 1,680 కోట్లు గత ప్రభుత్వం దిగిపోయాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు రోజుకు 100,000 ఫోన్లు. మా సివిల్ సప్లై మినిస్టర్కి అయితే ఇంక మెంటలెక్కించారు. అంతమంది ఫోన్లు చేస్తున్నారు. చేతిలో డబ్బు లేదు. అందులో సివిల్ సప్లై కార్పొరేషన్ మీద 39,000 కోట్ల రూపాయలు అప్పులు ఆడేశారు. మళ్ళీ ఆ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకోవాలంటే ఇప్పుడు అప్పు ఇవ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దాని మీద దృష్టి పెట్టి నాబార్డ్ నుంచి 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని మీ అందరికీ 1,000 కోట్లు మీ అకౌంట్లో వేసాం. ఇంకా 680 కోట్లు మీకు బాకీ. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి 2024-25 నుంచి అమలు చేయనున్న మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడెన్స్ను ఎన్నికల ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నారు. 4 లక్షల్లో కేంద్రం తన వాటాగా 2.50 లక్షలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో 1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని కూడా అందిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణంపై నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదిక అందించనున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండడంతో ఏపీకి ప్రాధాన్యం దక్కుతోంది.
ఉన్నవే ఇచ్చారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ గతంతో పోలిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీకి పెద్దపీట దక్కుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్లో 15,000 కోట్ల ప్రత్యేక సాయం అనేది సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉండడం వల్లే సాధ్యమైందనేది బహిరంగ రహస్యం. అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఈ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఊహించలేదట. ఈ విషయం ఎవరో కాదు, ఆయనే స్వయంగా వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందని ఎవరు ఊహించలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో సహాయ మంత్రి పదవి చేపట్టారు. తాజాగా అమరావతికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఈ రేంజ్లో ప్రకటన ఉంటుందని ఊహించలేదని పెమ్మసాని అన్నారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారన్న పెమ్మసాని 3 ఏళ్లలో పోలవరం పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రకాశం జిల్లా పెద్దతోర్నాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యా బోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ అనే కార్యక్రమం, శుభభోజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువ మంది ఉండి ఉపాధ్యాయ సిబ్బంది ఎక్కడైతే తక్కువ ఉన్నారో అలాంటి పాఠశాలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపిస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిర్వహిస్తున్న శిక్ష సప్తాహం ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం, తల్లిదండ్రులను ఇందులో భాగస్వామ్యం చేయడం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి శుభ్ భోజన్ కార్యక్రమానికి జనసేన మండల కన్వీనర్ కేతి మురళి భోజన సదుపాయం కల్పించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి మస్తా నాయక్, మండల జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏరువ మల్లికార్జున రెడ్డి, షేక్ మహబూబ్ బాషా, తంగిరాల చెన్నారెడ్డి, కేతి మురళి, యమ దాసయ్య, పండు, షేక్ మంజూర్, అంబటి వీరారెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి మీద మొట్టమొదట సంతకం పెట్టినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఈరోజు హెచ్ఎం గారు చెప్పినట్టు సరైనటువంటి ఉపాధ్యాయులు లేనందువల్ల మీకు విద్యా బోధన కష్టంగా ఉంటుందని డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి టీచర్స్ అందరినీ కూడా ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉంటుందో అక్కడ మనం నియమించుకోవచ్చు. తర్వాత విద్యాశాఖ మంత్రిగా మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇవి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన హై స్కూల్లో జరిగినటువంటి పరిస్థితి. మనమందరం కూడా ఈ హై స్కూల్లో మీరందరూ చదువుకుంటూ ఉన్నారు. మీకు ఇక్కడ కనీస మౌలిక వసతులు ఇప్పుడే మన హెచ్ఎం గారు చెప్పారు. విద్యార్థులు ఉన్న సంఖ్యకు సమానంగా ఇక్కడ అధ్యాపక పోస్టులు లేవు, టీచర్లు లేరు. అందుకనే ఇటీవల నూతనంగా రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకార వేదికపై ఉపాధ్యాయుల కొరత ఎక్కడుంటే ఎంఈఓ గారు ఈ మండలం వితిన్ ఈ మండలంలో ఎక్కడైతే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఉపాధ్యాయుల కొరత ఉన్న దగ్గర వాళ్ళని డెప్యుటేషన్ మీద వేసి పాఠశాలలు సక్రమంగా జరుగులాగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి
ఎడ్యుకేషన్ అందించేలాగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. కానీ రీసెంట్గా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దీనికి ఒక క్రమాన్ని ప్రతిపాదించారో పెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే ఓవరాల్గా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ స్కూల్స్ కూడా రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఆయనే స్వీయ పర్యవేక్షణలో త్వరలో ఉపాధ్యాయుల కొరత ఉన్నటువంటి పాఠశాలకి ఉపాధ్యాయులను నియమించి మీ అందరికీ ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీ. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం 3 గేట్లెత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దాదాపు 80,000 క్యూసెక్ నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడి పెట్టాయి. తమ సంస్థలు ఏర్పాటు చేసే కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగర శివార్లలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితంగా, కర్బన ఉద్గారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోని ఈ నగరాన్ని నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు 19,000 ఎకరాల భూమిని సేకరించాలని టార్గెట్గా పెట్టుకుంది. పలు దఫాలుగా ఇప్పటిదాకా 12,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతిపెద్ద హామీ రైతులకు 2 లక్షల రుణమాఫీ. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. 3 విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే జూలై 18వ తేదీన మొదటి విడతగా 1,00,000 రూపాయల రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపించింది సర్కార్. కాగా 1,00,000 నుంచి 1,50,000 వరకు అప్పు ఉన్నోళ్లు 2 లక్షల వరకు రుణాలున్న రైతులంతా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జూలై 31లోపు 2వ విడత కింద 1,50,000 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఈ సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. దీంతో 2వ విడతలో రుణమాఫీ కానున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా 2 లక్షల రుణాలున్న రైతులు మాత్రం ఉస్తూరుమంటున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం 150 కోట్లు, తాను చదువుకున్న తాండ్ర పాఠశాల అభివృద్ధికి 5 కోట్లు ప్రకటించారు. ఇక ముచ్చింతల్లో 100 కోట్లతో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు 1న శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల్లోని అన్ని తాండాలు, గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్రంతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ స్కామ్లో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పనుల శాఖలో జరిగిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో దాదాపుగా 1,000 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబులను నిందితులుగా పేర్కొన్నారు. 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ పేరును చేర్చారు. ట్యాక్స్ ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా భారీగా అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు వారిపై 406, 409, 120B ఐటీ చట్టం కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పనుల శాఖకు 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. మరో 11 ప్రైవేట్ సంస్థలు సుమారు 400 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా తాము గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు వివరించారు.
డప్పు చప్పుళ్ళు, ఈల గోలలు, పోతరాజుల ఆటలు, పట్టుచీరల్లో ఆడపడుచులు, పసుపు బోనాలతో ఊరేగింపులు, అమ్మవారి పాటలకు చిన్న పెద్ద చిందులు. ఇదంతా తెలంగాణలో బోనాల సందడి అనుకుంటున్నారేమో. అమెరికాలోని న్యూజెర్సీలో ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా న్యూజెర్సీలోనూ బోనాల జాతర నిర్వహించారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మూలాలు సంప్రదాయాలను మర్చిపోరని నిరూపిస్తూ మన తెలుగు అమెరికా సంఘం నిర్వాహకులు ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళి బోనాలను ఆదివారం న్యూజెర్సీలోని ఓక్ట్రీ రోడ్లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జేలో సాయంత్రం 4:30 నుంచి సాయిదత్త ప్రీతం అండ్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు ఆటా నిర్వాహకులు. అచ్చమైన తెలంగాణ బోనాలను తలపించేలా డప్పు చెప్పులతో బోనాల ఊరేగింపు, ఏలకోరలతో పోతరాజులు చేసే విన్యాసాలు, అమ్మవారి పాటలకు చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ బోనాల జాతరను ఎంతో కోలాహలంగా నిర్వహించారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలు అట్టహాసంగా పూర్తయ్యాయి. మొత్తం 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు, పలు దేశాల అధినేతలు, ప్రతినిధులతో పాటు లక్షలాది మంది ప్రేక్షకులు ఈ ఓపెనింగ్ సెరమనీకి హాజరయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలతో సేన్ నదీ తీరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సేన్ నదిలోనే క్రీడాకారుల పరేడ్ సాగింది. ఇక భారత అథ్లెట్ టీంకు నాయకత్వం వహించిన మన తెలుగు అమ్మాయి పివి సింధు భారత మువ్వన్నెల జెండాను చేతపట్టి ముందుండి క్రీడాకారులు నడిపించింది. మరో అథ్లెట్ శరత్ కమల్తో కలిసి ఫ్లాగ్ బేరర్గా పివి సింధు వ్యవహరించింది. భారత జెండాను పట్టుకుని చీరకట్టు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన మన క్రీడాకారులను చూసి కోట్లాది మంది భారతీయులు పథకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు స్పోర్ట్స్ డ్రెస్లో కనిపించే పివి సింధు ఇలా చీరకట్లో కనిపించడంతో అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించింది. అయితే ఈ ఓపెనింగ్ సెరమనీలో భారత క్రీడాకారులు ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుస్తుల నాణ్యత, డిజైన్ సరిగ్గా లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియన్కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందించింది. రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఆధ్వర్యంలో ఈ దుస్తులను రూపొందించారు. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో త్రివర్ణ పతాకం పోలి ఉండేలా తయారు చేశారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత వారం 10 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు. తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సహా 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ మంచి వర్షాలుంటాయంటున్నారు.